మినిస్టర్ ప్రాణాల్ని కాపాడిన ఆనంది ఆదిత్యకి 10 లక్షలు రివార్డు ఇచ్చిన మినిస్టర్ షాక్లో జీవన. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? మినిస్టర్ ప్రాణాలను ఆదిత్య ఆనంది కాపాడడం ఏంటి? ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా రాత్రంతా కష్టపడి వాళ్ళు అనుకున్నట్టు చిప్నైతే తయారు చేస్తారు. ఇక జీపీఎస్ చిప్ని తయారు చేయడంలో వాళ్ళకి వెన్నంటే ఉండి మొత్తం సీను అయితే వాళ్ళని ప్రోత్సహిస్తూ రాత్రంతా వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళకి టీలిస్తూ అంతా కూడా చూసుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక ఆదిత్య మనం సక్సెస్ అయ్యాము, ఇది సక్సెస్ అయ్యిందని 10 మందికి తెలియాలంటే మనం ఇది ఒక డిటెక్టివ్ దగ్గరికి తీసుకువెళ్ళాలా ఆనంది. తీసుకువెళ్ళి దీని పనితీరుని ఆయన ద్వారానే అందరికీ తెలియచేయాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక సీను డిటెక్టివ్ అంటే ఏంటి ఆదిత్య బాబు అని అడుగుతూ ఉంటాడు. అంటే ఇప్పుడు ఎవరైనా కనిపించకపోయినా లేకపోతే ఇంట్లో ఎటువంటి అన్న దొంగతనం జరిగినా వాళ్ళు కనిపెడతారనమాట. వాళ్ళని డిటెక్టివ్లు అంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎక్కువగా తప్పిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వస్తారనమాట కనిపెట్టమని. అప్పుడు మనం తయారు చేసిన చిప్పు వాళ్ళు మాత్రమే అందరికీ తెలిసేలా చెయ్యగలరు అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఇక ఆదిత్య అన్న మాటలకి అప్పుడే మరి అలాంటి వాళ్ళంటే నాకు ఒకళ్ళు తెలుసు, అంటే నాకు తెలిసి ఆ ఏరియాలో ఎవరికి ఏం కనిపించకపోయినా ఏమన్నా మనుషులు కనిపించకపోయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తారు. ఆయన నా దగ్గరికి తరచూ కూడా బైక్ రిపేర్కి తీసుకొస్తూ ఉంటాడు, అందుకని ఆయన నాకు పరిచయం. మీరేం చేస్తారంటే ఆయన ఇలాగే చెప్పేవాడు, ఎవరైనా తప్పిపోయినా పోలీసు డిపార్ట్మెంట్ లాగా అన్నాడు కానీ డిటెక్టివ్ అని చెప్పలేదు, అందుకే నాకు తొందరగా అర్థం కాలేదు. అతను ఫేమస్, అక్కడికి వెళ్దామా అమ్మడి అని అడుగుతూ ఉంటాడు ఆనందిని. సరే అక్కడికి వెళ్దాం సీను అని ఆదిత్య ఆనంది అలాగే సీను ముగ్గురు కూడా అక్కడికైతే వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత మేము ఒక జీపీఎస్ చిప్ని తయారు చేశాము. ఈ జీపీఎస్ చిప్ ఎవరైతే అంటే డేంజర్లో ఉన్నారో వాళ్ళకి తెలియకుండా వాళ్ళ షర్ట్కి, అదే వాళ్ళ డ్రెస్కి, కళ్ళజోడికి, ఫోన్కి మనం వాళ్ళకి తెలియకుండానే పెట్టచ్చు. దాని ద్వారా వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే మనకి టక్కుమని తెలిసిపోతుంది అని అంటూ ఉంటాడు ఆదిత్య. ఇక డిటెక్టివ్ మేనేజర్ అయితే అది తీసుకొని మొత్తం కూడా చెక్ చేస్తాడు. అలా చెక్ చేసిన తర్వాత సార్ ఇది సూపర్గా పనిచేస్తుంది సార్, మన దగ్గరికి వచ్చే కస్టమర్లకి మనం దీంతో ఈ చిప్పుతో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లాలు లేకుండా చెయ్యొచ్చు అని అంటూ ఉంటే సూపర్ ఆదిత్య గారు, మీరు చేసిన జీపీఎస్ చిప్ అయితే అద్భుతంగా పనిచేస్తుంది, నాకే ఆశ్చర్యం కలిగింది అని అతనైతే అంటాడు. సార్ దీన్ని ఎలాగైనా సరే ప్రజలకి మీరే తెలిసేలా చేయాలి అని అంటూ ఉంటాడు ఆదిత్య. తప్పకుండా నేను చూసుకుంటాను, ఎవరైనా నా దగ్గరికి కస్టమర్లు వస్తే వాళ్ళకి ఏమన్నా కావాల్సి ఉంటే తప్పకుండా చెప్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అలా అన్న తర్వాత ఇక ఇంతలో ఫోన్ అయితే వస్తుంది ఆ డిటెక్టివ్కి. ఫోన్ రావడంతో అప్పుడే అతను అవునా సరే అయితే ఆ సమస్యకి నా దగ్గర ఒక చక్కటి పరిష్కారం ఉంది, మీరు వెంటనే నా దగ్గరికి రండి చెప్తాను అని అంటూ ఉంటాడు డిటెక్టివ్. అలా అన్న తర్వాత ఆదిత్య గారు మీరు చాలా లక్కీ అని అంటూ ఉంటే ఎందుకు సార్, ఇప్పుడు మీ చిప్ని ఏకంగా మినిస్టర్ గారికి మనం ఇవ్వబోతున్నాము అని అంటూ ఉంటాడు. అవునా సార్, మినిస్టర్ గారికా? ఎలా అది? ఆయన ఏదో ప్రమాదంలో ఉన్నాడని, అతను బయటికి వెళ్తే ప్రమాదం పొంచి ఉందని సెక్యూరిటీ గార్డ్స్కి ఏదో ఫోన్ వచ్చిందంట. ఆ సెక్యూరిటీ గార్డులు భయపడుతున్నారు, అతను బయటికి వెళ్తే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమని. ముఖ్యంగా ఆయన్ని కిడ్నాప్ చేయడానికి కొంతమంది దుండగులు ప్లాన్ చేశారని పోలీసులకి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఇప్పుడే వాళ్ళ సెక్రటరీ అయితే భయపడుతున్నాడు. సార్కి ఎటువంటి ప్రమాదం జరగకూడదు సార్, ఏం చెయ్యాలో చెప్పండి, మీరు డిటెక్టివ్ కదా అని నా సలహా అడిగారు. అతన్ని ఇక్కడికి రమ్మన్నాను. ఈ చిప్ని మినిస్టర్ గారికి తెలియకుండా నేను మినిస్టర్ గారికి డ్రెస్కో లేకపోతే ఆయన పాకెట్లోనో పెట్టమని చెప్తాను అని అంటూ ఉంటే ఓకే సార్,
మీ ఐడియా అయితే సూపర్ అని ఆదిత్య అయితే అంటాడు. ఇంతలో ఇక మినిస్టరు పిఏ అయితే వస్తాడు. వచ్చిన తర్వాత అతనికి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ చిప్ ద్వారా మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నారో మొత్తం సిగ్నల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. మేము కూడా ఈ సిగ్నల్స్ జీపీఎస్ని ఇక్కడ మా సిస్టానికి కనెక్ట్ చేసుకుంటాము. అలాగే మీరు కూడా కనెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా మినిస్టర్ గారు ఎక్కడికి వెళ్తున్నారో తెలుస్తుంది. ఒకవేళ ఆయనకి ఏదైనా ఇలా కిడ్నాప్ లాంటివి ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈరోజు ఎలాగైనా మినిస్టర్ని కిడ్నాప్ చేస్తానని కొంతమంది రౌడీలు బెదిరించారని చెప్తున్నారు కదా, అలా రౌడీలు బెదిరించినప్పుడు మీరు భయపడాల్సిన అవసరం లేదు అని డిటెక్టివ్ అయితే ఆ చిప్ను అతనికి ఇచ్చేస్తాడు. ఇచ్చిన తర్వాత థ్యాంక్ యూ సార్ అని సెక్రటరీ అయితే తీసుకువెళ్ళి సార్కి ఆ డ్రెస్కి కింద పడకుండా ఆ డ్రెస్కి అయితే పెడతాడు. మినిస్టర్ డ్రెస్కి తెలియకుండా సెక్రటరీ అయితే ఇక పెట్టడంతో ఇక అనుకున్నట్టే కొంతమంది రౌడీలు ఒక ఏకాంత ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఊరికి దూరంగా ఒక ప్లేస్కి మినిస్టర్ అయితే వెళ్తూ ఉంటాడు. అడవుల మధ్యలో నుంచి వెళ్ళాలి. అలా అడవుల మధ్యలోకి వెళ్ళిన తర్వాత అప్పుడే కొంతమంది దుండగులు కారుకి అడ్డంగా రాళ్ళైతే పెట్టి ఇక మినిస్టర్ని కిడ్నాప్ చేయాలని అనుకుంటారు. అప్పుడే ఇక ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళకి అందుతుంది. ఇక పోలీసులతో సెక్రటరీ అయితే ఈ సిగ్నల్ ద్వారా మినిస్టర్ గారు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చు అని ఆ సిగ్నల్ అయితే చూపిస్తారు. అలా చూపించిన తర్వాత మీరు వాళ్ళు భయపడినట్టే మినిస్టర్ గారిని ఎవరో కిడ్నాప్ చేశారంట అని అంటూ ఉంటారు డిటెక్టివ్. అప్పుడే ఇక ఆనంది ఆదిత్య మనం కూడా ప్లేస్కి వెళ్దాము అని వాళ్ళు కూడా బయలుదేరుతారు. అలా బయలుదేరిన తర్వాత అప్పుడే మినిస్టరు చిప్ అయితే సిగ్నల్ చూపిస్తూనే ఉంటుంది. అలా సిగ్నల్ చూపిస్తూ ఉండగా అప్పుడే ఇక అక్కడికి మినిస్టర్ దగ్గరికి అయితే వెళ్తారు. ఇక కిడ్నాప్ చేసిన వాళ్ళని ఆదిత్య అయితే ఇక చితకబాదుతాడు. ఇక ఆదిత్య అయితే చితకబాది మినిస్టర్ని కాపాడుతాడు. ఇక మినిస్టర్ అయితే నేను ఇక్కడ ఉన్నానని ఇలా కిడ్నాప్ అయ్యానని మీకెలా తెలుసు అని మినిస్టర్ అయితే అడుగుతూ ఉంటాడు. అలా మినిస్టర్ అడగంగానే ఇతను ఒక చిప్ని తయారు చేశాడు సార్, ఆ చిప్ని మీకు ప్రమాదం ఉందని మీ సెక్రటరీ భయపడుతూ ఉంటే ఈ చిప్ని మీకు డ్రెస్కి పెట్టమని ఇచ్చాము. ఆ డ్రెస్కి పెట్టడం వల్ల మీరు ఎక్కడున్నారో ఏంటో అని మొత్తం క్లారిటీ వచ్చింది సార్ అని అంటూ ఉంటారు డిటెక్టివ్, సెక్రటరీ అందరూ కూడా. అప్పుడు ఇక ఆనంది ఆదిత్యలు మీరు చేసింది చాలా మంచి ఉపయోగకరమైనది. ఈరోజు నా ప్రాణాలని మీరు కాపాడారు, మీకు నేను 10 లక్షలు రివార్డ్ ఇస్తాను అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని ఆనంది ఆదిత్య చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఉదయం మీడియాలో మొత్తం కూడా వీళ్ళిద్దరి పేరు మోగిపోతుంది. అప్పుడే ఇక శశికాంత్ సునంద దగ్గరికి వెళ్ళి చూసావు కదా నా కొడుకు ఏ స్థాయిలోకి వెళ్ళాడో, వాడు అనుకున్నది సాధించాడు, మినిస్టరే ఎంత గొప్పగా చెప్తున్నాడో చూడు వాడి గురించి అని అంటూ ఉంటాడు సునందని. అప్పుడు ఇక మినిస్టర్ పొగుడుతూ ఉంటే నిజంగా పిల్లలు ఇంత గుణంగా ఇంత చక్కగా మంచితనంతో ఉన్నారంటే వాళ్ళ పెంపకమే కారణం. నిజంగా ఆదిత్య గారు మీ అమ్మా నాన్న మిమ్మల్ని అంత కరెక్ట్గా పెంచారు, అందుకని మీరు చక్కగా ఇలాగ మంచిగా ఇలాంటి స్థాయికి వచ్చారని ఇంకా సునంద పెంపకాన్ని పొగుడుతూ ఉంటారు. నిజంగా మీ తల్లిదండ్రులు ఎవరో కానీ మీరు వాళ్ళకి మంచి పేరుని తీసుకొస్తారు అని అనడంతో చూసావా సునంద కొడుకు అనకుండా ఇప్పుడు ఆదిత్య తల్లి అంటున్నారు అని అంటూ ఉంటాడు శశికాంత్. అది చూసి జీవన షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.